మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత హాట్ కామెంట్స్ చేశారు. ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి బీటెక్ రవి చంపినట్లు సంతకం చేయమన్నారని, కానీ తాను నేను చేయలేదని అన్నారు. అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారని సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీత దంపతులు కడప ఎస్పీ అశోక్ కుమార్ను కలిశారు. వివేకా హత్య కేసు తాజా పరిణామాలను ఎస్పీకి సునీత, రాజశేఖర్ రెడ్డి వివరించారు. సుప్రీంకోర్టులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ దృష్ట్యా ఎస్పీతో వారు సమావేశమయ్యారు. 2 రోజులుగా పులివెందుల్లో జరిగే విషయాలు చూస్తుంటే 6 సంవత్సరాల క్రితం నాన్నగారు జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా 2 రోజులుగా పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తుంటే తన తండ్రి హత్య గుర్తొస్తుందని సునీత అన్నారు. గొడ్డలిపోటుతో వివేకా పడి ఉంటే అప్పుడు గుండెపోటు అని చెప్పారన్నారు. గతంలో టీడీపీ నేతలు చంపారని నమ్మబలికారని ప్రస్తావించారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ను తుడిచేశారని, హత్య తర్వాత ఓ లేఖ తెచ్చి ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చంపినట్లు సంతకం చేయమంటే తాను చేయలేదని సునీత తెలిపారు. గత 2 రోజులుగా పులివెందుల్లో జరిగే విషయాలు చూస్తుంటే 6 సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్ళీ నా ముందుకి కనిపిస్తున్నాయి. గొడ్డలిపోటుతో నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు. అక్కడ ఉన్న పోలీస్ అధికారిని బెదిరించి, ముగ్గురో నలుగురో ఉండొచ్చు అనుకుంటా పోలీస్ అధికారులు మొత్తం ఇంట్లో, వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేసి పడేశారు. తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు. ఈ హత్య ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి దాని మీద నా సంతకం పెట్టమన్నారు. దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు. మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు. అది నన్ను నమ్మించారు. ఆ రోజు సాయంత్రం నా పక్కన ఉండి ఇట్లే ఒక మీడియాని అడ్రస్ చేస్తూ ఇది టీడీపీ వాళ్ళే చేయించారు అని చెప్పారు. అది నేను నమ్మాను. సురేష్ అంటే సంటి మా బంధువే, ఆయన దెబ్బలు తగిలాయని బాధపడుతున్నారు. ఆ రోజు మీరే చేయించినట్లు ఈరోజు చేయించండరు అని నేను ఎందుకు అనుకోవాలి నాకు తెలియదు. నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి. ఆ రోజు మీరే చేయించారు, మళ్ళీ ఈరోజు కూడా మీరే చేయించుండొచ్చు కదా. మీరే అందరినీ రెచ్చగొట్టి చేయించేలా చేసిండొచ్చు.